హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే. మాసం మారింది అంటే ప్రతి ఒక్కరూ ఎదురు చూసేది రాశి ఫలితాల కోసమే. రాశి ఫలితాలు వివరించడానికి ఆగస్టు మాసానికి సంబంధించి నాతో పాటు ఉన్నారు డాక్టర్ ఆర్బి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. ఈరోజు మేషరాశి మొదలు మీనరాశి వరకు వివిధ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, దాని యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా వివరిస్తారు. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మొట్టమొదటిగా గ్రహస్థితి ఏ విధంగా ఉందో దాని వివరాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి మేడం, గ్రహస్థితి ఏ విధంగా ఉంది, వివిధ రాశుల వారికి అసలు ఏ విధంగా ఉంటుంది చెప్పండి. తప్పక మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎప్పటికైనా రాశి ఫలితాలు అంటే మన గోచారం ఎలా ఉందో చూసుకోవాలి, తప్పదు అది. సో గోచారం పట్టే కదా మనం అన్ని చెప్పగలం. ప్రెడిక్షన్స్ అనేది ఇవ్వాలి అంటే, ఎవరికి ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంది అని చెప్పాలి అంటే తప్పక మనం గోచారం చూసుకోవాలి. ఈ నెల గోచారం ఎలా ఉందో చూద్దాము. వివరించడానికి నేను అందుకనే బోర్డు పెట్టుకున్నాను, ఎందుకంటే ఈజీ అండర్స్టాండింగ్ అనమాట. సో ఫస్ట్ మనం చూసాము అంటే ఇప్పుడు మనం కుంభరాశి నుంచి మొదలెడుతున్నాం అనుకుందాం. కుంభంలో శని ఉన్నారు. శని ఏమో రిట్రోగ్రేడ్ అయ్యారు, జూన్ 30th అయ్యారు అనమాట. నవంబర్ 15th వరకు రిట్రోగ్రేడ్లో ఉన్నారనమాట. రిట్రోగ్రేషన్ వక్రించి ఉన్నారు. సో నెక్స్ట్ మనం మీనరాశి. మీనరాశిలో మనకి రాహు ఉన్నారు. అలాగే మేషంలో ఏమీ లేదనమాట. వృషభంలో గురు చాలా బలంగా కూర్చుని ఉన్నారు. అలాగే ఈ రాశి అంటే ఏంటంటే మేషరాశి అధిపతి ఏమో కుజుడేమో మూవ్ అయ్యారు ఎక్కడికి, వృషభానికి. వృషభం నుంచి మళ్ళా ఏంటంటే ఈ నెల ఆఖరికి మిథునానికి వెళ్తున్నారు అనమాట. సో ఈ నెల ఆఖరికి. సో దాని తర్వాత మనకి కర్కాటకంలో మనకి తెలుసు సూర్య సంచారం జరుగుతోంది. ఆయన ఆగస్ట్ 16th ఆయన ఓన్ హౌస్ అయిన సింహానికి వస్తున్నారు. సో సింహంలో ఎవరున్నారు ఇక్కడ? బుధుడు, శుక్రుడు అనమాట. బుధుడేమో ఏంటంటే ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్లో మళ్ళీ రిట్రోగ్రేషన్ చూసావు కదా, ఇక్కడ ఆర్ వేస్తున్నాను. రిట్రోగ్రేషన్ అంటే వక్రిస్తున్నారు. సో దాని తర్వాత మనకి శుక్రుడేమో కన్యకి ఆగస్ట్ 25th మారుతున్నారు అనమాట. సో కన్యలో ఎవరున్నారు? కేతు. సో అన్ని గ్రహాలు వచ్చేసాయి. సో ఆరుద్ర నక్షత్రంలో ఎందుకు ఇక్కడ మూన్ వేశాను అంటే ఆగస్ట్ 1st ఏమో ఆరుద్ర నక్షత్రం వస్తుంది అనమాట, అందుకని ఇక్కడ మూన్ వేశాను. సో 9 గ్రహాలు మనకి ఇక్కడికి వచ్చేస్తాయి అనమాట. సో ఈ దీన్ని బట్టి మనం ఇప్పుడు రాశి ఫలితాలు అనేవి మాట్లాడుకోవాలి. వివిధ రాశులకి ఎలా ఉంటుంది అనేది మాట్లాడుకోవాలి. మేడం తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఏ విధంగా ఉంది ఈ ఆగస్టు మాసం అనేది చెప్పండి. సింహరాశి వాళ్ళకి కూడా చాలా ప్రెషర్ ఉంటుంది. దేంట్లో ప్రెషర్ ఉంటుంది? కెరియర్లో. అంటే ఏంటంటే విస్తరింపు అవుతుంది కదా. బట్ ఏంటంటే 9th లార్డ్ కూడా మనకి జూపిటర్తో పాటు కలయిక ఉందన్నమాట. అంటే గురుతో పాటు కలయిక చాలా మంచి ఒక ఇదే ట్రాన్సిటే అనుకో. బట్ ఏంటంటే ఇక్కడ ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. ఎందుకు ప్రెషర్ ఉంటుంది? శ్రమ పడాలి. శ్రమ పడందే ఏమొస్తుంది? ఏది రాదు. సో ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళకి ఏంటంటే ఈగో క్లాషెస్, అగ్రెసివ్నెస్ అనేది కొంచెం పెరుగుతుంది. అలా కోపం అనేది ఎక్కువ అవుతుంది. సో అది అవ్వకుండా చూసుకోవాలి తప్పక. ఏంటంటే 7th లో మనకి శని కూడా ఉన్నాడు. అంటే శని డైరెక్ట్ గా ఈ రాశిని చూస్తున్నారు. ఈ రాశిలో మనకి ఎవరున్నారు? శుక్రుడును మళ్ళా బుధుడు ఉన్నారు. మళ్ళీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే ఈ రాశికి అధిపతి ఏమో దిగుతున్నారు అనమాట. సో అండ్ ఆల్సో ఇది ఒకటి కాకుండా రెండో ఇంట్లో మనకి కేతు ఉన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకని అది నేను స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాను అంటే కుటుంబంలో డిసగ్రిమెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ 7th లో మనకి శని ఏమో రిట్రోగ్రేడ్లో ఉన్నారు. సో ఏంటంటే పార్ట్నర్కి కూడా అంటే ఇంట్లో పరిస్థితి కూడా కొంచెం డిసగ్రిమెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ, విభేదాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అని చెప్పడానికి. అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కూడా అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చెప్పాలన్నమాట. ఇప్పుడు పెళ్ళి అవ్వాలి అనుకునే వాళ్ళందరికీ కూడా కనిపించాలి కదా మరి. పార్ట్నర్ కనిపిస్తారు కానీ వాళ్ళకి తగ్గ వాళ్ళు కనిపిస్తారా అనేది క్వశ్చన్ మార్క్. ఈ నెల ఎక్కువ ప్రెషర్ పెట్టద్దు అనేది ఒక సూచన. కెరియర్ మాత్రం విస్తరిస్తుంది. స్థాన చలనం కూడా ఉంటుంది. అంటే ఏంటంటే ఈ చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళి ప్రమోషన్ మీద కానీ, లేకపోతే వాళ్ళకి ఈ జాబ్ వదిలేసి ఇంకో జాబ్ మార్పిడు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అన్నమాట. అలాగే సంపద వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి, ఎందుకంటే కెరియర్ పరంగా మనం చెప్పేది. అండ్ 8th లో రాహు ఉన్నాడు కనుక హెల్త్ అనేది తప్పక చూసుకోవాలి జాగ్రత్తగాను. అండ్ ఆల్సో చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ఇంట్లోనే మనం జాగ్రత్తగా నడవడం కానీ, మెట్లు ఎక్కడం కానీ ఇవన్నీ చూసుకోవాలన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఈ రాశిలో ఉన్న
స్టూడెంట్స్ అనుకుందాం కాసేపు, వాళ్ళకు కూడా ఏంటంటే పై చదువులు తప్పక వస్తాయి. అంటే ఏంటంటే వాళ్ళకి సూచన కనిపిస్తుంది, చదువుకోవాలి ఇంకా పైకెళ్ళాలి అనే ఒక సూచన కనిపిస్తుంది. కానీ వాళ్ళకి కొన్ని ఎదురు దెబ్బలు అనేవి తప్పవన్నమాట. డిసప్పాయింట్మెంట్స్ అంటూ ఉంటాము. అవి అంతా తప్పదు. కానీ ఏంటంటే ఆల్రెడీ చదువుకున్న వాళ్ళు, ఒక పొజిషన్‌లో ఉన్నవాళ్ళు వేరే సబ్జెక్ట్ మీద మక్కువ చూపించి, వేరే సబ్జెక్ట్స్ చదువుకుందాము, దాంట్లో ఏంటంటే చేద్దాము, ఇంకోళ్ళకి నేర్పుతాము అన్న వాళ్ళందరూ తప్పక చేస్తారు. స్పిరిచువల్ గ్రోత్ అయితే ఎక్కువ కనిపిస్తోంది. తప్పక బావుంటుందది. అండ్ ఆల్సో మనం చూసాము అంటే సెకండ్ అండ్ 11th లార్డ్ కూడానే ఉన్నారు కనుక వీళ్ళకి లాభం అనేది ఉంటుంది ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఎందుకంటే మనం మాట్లాడేది బుధుడు గురించి. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే సన్ కూడా దిగుతున్నారు. అది కూడా చాలా మంచి ఒక సూచన ఆర్ ట్రాన్సిట్ అనుకుందాము. బట్ ఏంటంటే రిట్రోగ్రేడ్ అవుతున్నారు. బుధుడు రిట్రోగ్రేడ్ అవుతున్నారు, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. సో కొన్ని కార్యక్రమాలు కానీ కొన్ని పనులు కానీ స్టాప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఎస్పెషల్లీ బిజినెస్ పీపుల్కి పార్ట్నర్షిప్ బిజినెస్లో కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది. కానీ ఒక పార్ట్నర్ విడిచిపెట్టి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. డబ్బు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కానీ అంటే రాబడి వస్తుంది కానీ అలాగే దానికి తగిన ఖర్చు అనేది కనిపిస్తోంది. సో ఫైనాన్షియల్ ప్లానింగ్ వేసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఆల్సో వీళ్ళు చేయవలసిన పరిహారం అనుకుందాము. సూర్యుడికి తప్పక ఏంటంటే అర్ఘ్యం ఇవ్వడం కానీ, ఆదిత్య హృదయం ఎప్పుడు ముందాక నుంచి చెప్తున్నాను ఉన్నాను, అర్ఘ్యం ఇవ్వాలి, ఆదిత్య హృదయం చదువుకోవాలి. ఎందుకంటే హెల్త్ అనేది కొంచెం సెన్సిటివ్. అలాగే కుటుంబ పరంగా కూడా ఎదగాలి అన్నప్పుడు మనం లక్ష్మీదేవికి పూజ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. మనకు ఇది కూడా శ్రావణ మాసమే కనుక తప్పక లక్ష్మికి పూజిస్తే, లక్ష్మీ గణపతి అనుకుందాం, లక్ష్మీ గణపతికి పూజిస్తే తప్పక చాలా బాగుంటుంది. వీళ్ళకి ముందుకు కూడా వెళ్తారు. అలాగే కుటుంబ పరంగా కూడా బాగుంటుంది. ఎందుకంటే కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి. తప్పక ఇది డిసగ్రిమెంట్స్ రాకుండా అంటే కోపాలు ఎక్కువ తెచ్చుకోకుండాను చూసుకోవాలి, ఎస్పెషల్లీ పై వాళ్ళతో. ఎందుకంటే సహకారం అనేది కొంచెం తక్కువ ఉంది ఈ నెల. ఈ శ్రవణ మాసం అందరికీ తెలుసు, శ్రవణ మాసం ఇది. సో దేవి పూజలు చేయడం అనేది అన్ని రాసుల వారికి చాలా మంచిది. ఎవరైనా చేయొచ్చు దేవి పూజలు. అంటే ఏంటి, మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ చేసుకోవచ్చు. అది చాలా బాగుంటుంది. చాలా బ్లెస్సింగ్స్ అనేవి మనకి వస్తాయి, పాజిటివిటీ కూడా మనకి వస్తుంది. కానీ ఇవన్నీ మనం మాట్లాడుకునేది ఏంటి, ఈ నెల వరకే కదా. సో ఎవరికైనా జాతకం పరిశీలించుకోవాలి అంటే తప్పక జాతకం పరిశీలించుకున్న తర్వాత సొల్యూషన్ ఇవ్వడం అనేది ఈజీ ఉంటుంది. ఈ పరిహారాలు అవన్నీ జనరలే కదా. సో జనరల్ పరిహారాలు మనం చెప్పుకున్నాం. సో స్పెసిఫిక్గా కావాలి, అది చేస్తే మనకి మన గోల్ రీచ్ అవుతాం అన్నప్పుడు తప్పక జాతకం అనేది పరిశీలించుకోవాలి. జాతకం పరిశీలించుకోవాలి అంటే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి కానీ నంబర్ కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. అదే జాతకం మాత్రం పరిశీలించుకోవాలి, ఎందుకంటే ఇది ఇండివిజువల్ జాతకం కదా, స్పెసిఫిక్ గా ఉంటుంది అనమాట. మనం మాట్లాడుకున్న అన్ని రాసులు కూడా ఫలితాలు కూడాను జనరల్ యాక్చువల్ గా. జాతకం పరిశీలించుకుంటే మంచి జాతి రత్నం కానీ, వాళ్ళ జాతక రీత్యా జాతి రత్నం కానీ, అలాగే పరిహారం కానీ, పూజలు కానీ, ఇంకా ఏమైనా ఎక్స్ట్రా పూజలు, స్పెషల్ పూజలు చేయాలా, అవన్నీ కూడా చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. తప్పక జాతకం పరిశీలించుకున్న తర్వాత ఇవన్నీ చేసుకోవడం అనేది మంచిది. సో చాలా అంటే చాలా నీట్గా క్లియర్గా వివరించారు. సింహరాశి వారికి బాగానే ఉంది, బట్ కొన్ని పరిహారాలు తప్పనిసరి, ఖచ్చితంగా చేసుకోవాలి. పరిహారాలు చేసుకునే ముందు ఒకసారి జాతకాలను పరిశీలించుకోండి. జాతకాలను పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటేనే కదా మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను ఈ విషయాన్ని. సో జాతకాలను పరిశీలించుకోవాలి అనుకున్నవారు, ముఖ్యంగా డాక్టర్ ఆర్బి సుధ గారిని కలవాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే మేడం అపాయింట్మెంట్ లభిస్తుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రాశితో మళ్ళీ కలుద్దాం.